నమస్తే న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తిరుపతిలో గాంధీజీ విగ్రహం వద్ద నల్ల రిబ్బన్ కట్టుకుని దొంగ ఓట్ల లిస్టు గాంధీ విగ్రహం వద్ద పెట్టి తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు ఆధ్వర్యంలో తెలుగు యువత నేతలు నిరసన చేపట్టారు. తిరుమల శ్రీవారిని హీరోయిన్ శ్రేయ మరియు 2019 మిస్ ఇండియా డాక్టర్ తేజస్విని మనోజ్ఞ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. కుప్పం టీబీ రోడ్డులో పార్కింగ్ చేసి ఉన్న ఆటోలో మంటలు చెలరేగడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వార్తల్లోని వివరాలు. తిరుపతిలోని గాంధీ విగ్రహం వద్ద తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో దొంగ ఓటర్ లిస్టుపై వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గాంధీజీ మీరు స్వాతంత్ర్యం సాధించి పెట్టారు కానీ జగన్మోహన్ రెడ్డి దొంగ ఓట్లతో నింపేశారు అంటూ కళ్లకు గంతలు కట్టుకుని గాంధీజీ పాదాల చెంత దొంగ ఓట్ల లిస్టును పెట్టి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మౌన దీక్ష చేశారు. గాంధీ తెచ్చిన స్వరాజ్యంలో దొంగ ఓట్లు రాజ్యంగా మార్చారంటూ నినాదించారు. ఈ సందర్భంగా తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు మాట్లాడుతూ తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో యథేచ్ఛగా దొంగ ఓట్లను వైకాపా నాయకులు నమోదు చేసుకుంటున్నారని, ఇప్పుడు కూడా సాధారణ ఎన్నికల్లో దొంగ ఓట్లతోనే గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే యథేచ్ఛగా దొంగ ఓట్లు నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాయకత్వంలో జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో 30,000 దొంగ ఓట్లు నమోదయ్యాయని ఆరోపించారు. రెడ్ శాండిల్ స్మగ్లర్లు జిల్లాను ఏలుతున్నారని, చిత్తూరులో కూడా విజయానందరెడ్డి దొంగ ఓట్లను నమోదు చేశారని తెలిపారు. ఇలా ప్రతి నియోజకవర్గంలో దొంగ ఓట్ల ద్వారానే గెలవాలని చూస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో నమోదు చేశారని, ఆ రోజు మేము పోరాడినా ఏ అధికారి స్పందించలేదని, అయితే కేంద్ర ఎన్నికల కమిషన్ ఫిర్యాదులపై దృష్టి పెట్టడంతో ఐఏఎస్ ఆఫీసర్ గిరీష్ మరియు 2 పోలీసు అధికారులను 3 రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకున్నారని వివరించారు. దొంగ ఓట్లను ఎక్కించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. దొంగ ఓట్లను ఎక్కించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోవాలి. దొంగ ఓట్లను అరికట్టాలి. దొంగ ఓట్లను అరికట్టాలి. దొంగలు ఎక్కించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. దొంగ ఓట్లు ఎక్కించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. దొంగ తొలగించాలి. తొలగించాలి. దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం దొంగ ఓట్ల రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం దొంగ ఓట్ల రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం దొంగ ఓట్లు వెంటనే దొంగ ఓట్లు వెంటనే దొంగ ఓట్లు. ఈరోజు రెడ్ శాండిల్ స్మగ్లర్లంతా ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్లు అయిపోయారు. చిన్నజీ గారికి మేము మీ పాదాల కాలు పెడుతున్నాం, మీ పాదాల కాలు పెడుతున్నాం. ఇవన్నీ దొంగ ఓట్లు, ఇవన్నీ దొంగ ఓట్లు ఆధారాలతో కూడా ఇచ్చారు. ఇవి దొంగ ఓట్లు తొలగించండి తొలగించండి అని ఇక్కడ కార్పొరేట్ అభ్యర్థున్నారు, ఇక్కడ కార్పొరేట్ అభ్యర్థున్నారు. మీరు చూడండి, ఆధారాలతో కూడా ఇచ్చాం. కార్పొరేషన్ బై ఎలక్షన్ లో దొంగ ఓట్ల కార్డులు, బై ఎలక్షన్ లో ఎంపీ బై ఎలక్షన్ లో దొంగ ఓట్ల కార్డులు డిస్ట్రిబ్యూషన్ చేశారు. బ్యాంకు మొన్న సహకార బ్యాంక్ ఏదైతే ఉందో టౌన్ బ్యాంక్ లో దాంట్లో యథేచ్ఛగా దొంగ ఓట్లు. ఈరోజు టీఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత ఆధ్వర్యంలో గాంధీజీ ఈ స్వాతంత్రం సంపాదించింది ఎంతో అనేక త్యాగాలు చేసి, ఎంతోమంది మహనీయులు వాళ్ళ త్యాగాల ఫలితమే ఈ స్వరాజ్యం. అయితే పేరుకే స్వాతంత్రం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఈ రాష్ట్రంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, తిరుపతిలో, చంద్రగిరిలో, చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా యథేచ్ఛగా దొంగ ఓట్లు ఎక్కించేశారు. ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు దొంగ ఓట్లు ఎక్కించారు. తిరుపతిలో 40,000 ఓట్లు దొంగ ఓట్లు ఎక్కించారు. వీటన్నిటి మీద మేము అనేక సార్లు పోరాటం చేశాం. మీరు ఎంపీ బై ఎలక్షన్లో చూసుంటారు, ఏ విధంగా గుద్దుకున్నారో మీరు చూశారు, ఏ విధంగా దొంగ ఓట్లు వేసుకున్నారో మీరు చూశారు. మీ కెమెరాలే ప్రత్యక్ష సాక్షి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి వార్డులో దొంగ ఓట్లను గుర్తించి ఇవి దొంగ ఓట్లు, వీటన్నిటి మీద చర్యలు తీసుకోండి, వీటన్నిటి మీద సమగ్ర నివేదిక తయారు చేసి స్పెషల్ ఆఫీసర్ని వేయండి అని చెప్పి మేము ఆర్తనాదాలు పెట్టినా. మా సుగుణమ్మ గారు కానీ, మా నరసింహ యాదవ్ గారు కానీ, ఆ పులివర్తి చంద్రగిరిలో నాని అన్న గారు కానీ, మా చంద్రబాబు నాయుడు గారు కానీ అనేక సందర్భాల్లో ఎలక్షన్ కమిషన్కి లేఖ రాశారు. అయితే తూతు మందంగా ఏ ఒక్క ఐఏఎస్ ఆఫీసర్నో సస్పెండ్ చేస్తే కాదు, దీంట్లో కారణమైన ప్రతి ఒక్కరిని సస్పెండ్ చేయాలి, ప్రతి ఒక్కరిని ఉద్యోగం నుంచి తొలగించాలి. ఇది అత్యంత క్రూరమైన చర్య, దుర్మార్గమైన చర్య. ఇది దేశద్రోహం. ఇది దేశద్రోహం. దొంగ ఓట్లు ఎక్కించుకోవడం అనేది దేశద్రోహం కింద పరిగణలోకి తీసుకోవాలి. మేము బాపూజీ సాక్షిగా
ఈరోజు మేము కళ్ళకు గంతులు కట్టుకొని మేము నిరసన వ్యక్తం చేస్తాం. వెంటనే తిరుపతిలో దొంగ ఓట్లు తొలగించేంతవరకు కొత్త ఓటర్ లిస్టును ప్రకటించొద్దండి రిక్వెస్ట్ చేస్తున్నాం, విన్నవించుకున్నాం. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వెంటనే స్పెషల్ ఆఫీసర్ని వేయాలి. అదేవిధంగా ప్రతి అధికారిపై చర్యలు తీసుకోవాలి. అధికారులకు మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. కళ్ళు తెరవకపోతే గిరీష గారికి పట్టిన గతే మీకు పడుతుంది. ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఆయన వృత్తిలో ఉండగానే చేయి కూడా కోల్పోయారు. అలాంటి మంచి ఐఏఎస్ ఆఫీసర్ అధికార పార్టీకి లొంగితే ఏమవుతుందో మీరు చూశారు. కింద స్థాయి నుంచి పై స్థాయి అధికారులందరికీ హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇప్పటికైనా మారి ఈ దొంగ ఓట్లపై సమగ్ర నివేదిక ఇచ్చి ఇవన్నీ మా ఆధ్వర్యంలోనే జరిగాయి, మమ్మల్ని బెదిరించారు, మమ్మల్ని భయపెట్టారు, వాళ్ళందరినీ మేము అధికార పార్టీకి లొంగిపోయామని చెప్పి మీరు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి లొంగాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. అదేవిధంగా గుర్రిమూర్తి గారిని ఎంపీగా బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. పార్కింగ్ చేసి ఉన్న ఆటోలో మంటలు చెలరేగాయి. టీబీ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై ఆటో దగ్ధమవటంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. भागा देखो ले बैटरी ఉండేది అంత మెయిన్ తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో హీరోయిన్ శ్రేయ మరియు 2019 మిస్ ఇండియా డాక్టర్ తేజస్విని మనోజ్ఞ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల శ్రేయాని చూడడానికి భక్తులు అభిమానులు ఏకపడ్డారు. టెంపుల్ ఫోటో మేడం, టెంపుల్ ఫోటో సైడ్ రండి స్వామి. డాడీకి స్వామి అంతా చూడండి మేడం, సైడ్ రండి మేడం, కొంచెం రైట్ రైట్
చూడు 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 గిరి గిరి మేడం రామ్ మందిర్ చాలా హ్యాపీ ఎందుకంటే ఇది చాలా ఇట్స్ అ బ్యూటిఫుల్ టెంపుల్ ఐ రియలీ వాంట్ టు గో అండ్ సీ ఇట్ హోప్ఫుల్లీ సూన్ ఐల్ గో సీ ఇట్ కింద పెట్టినాను గిరి పోనా విన్నా మేడం ఫోటోగ్రాఫర్ ఫోటో మేడం నేను తీస్తాబా నడుచుకుంటా సిద్ధార్థ వస్తావా సిద్ధార్థ వెళ్ళిపోయినా ఫోటో తీయమన్నా ఫోటోనా అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ తేజస్విని మనోజ్ఞ, మిస్ ఇండియా 2019 అండ్ పీడియాట్రిషియన్ అండ్ స్వామివారి దర్శనం కోసం అని వచ్చాము. సో పెళ్ళి నెక్స్ట్ మంత్ ఉంది. సో స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నాము. పవన్ దత్త నెక్స్ట్ లేదండి, షీఈ్ కంటిన్యూయింగ్ యాజ్ ఎ డాక్టర్. తన అదే ప్రొఫెషన్ కంటిన్యూ చేస్తుంది. పవన్ దత్త సో యాక్చువల్లీ మేము ట్రైనీ ఐఏఎస్ అందరం వచ్చాము ఇక్కడికి. 19 మెంబర్స్ స్వామి దర్శనం కోసం వచ్చాము. సో మాతో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళని కూడా తీసుకొచ్చి దర్శనం చేయించాము. భారత్ దర్శనాన్ని 45 days నుంచి ఆల్ ఇండియా టూర్లోనే ఉన్నారు. తిరుమల తప్పకుండా దర్శనం అవ్వాలి అనేసి పవన్ సంకల్పం అది. సో అందరినీ తీసుకొచ్చాడు, వాళ్ళ టీమ్ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్స్ అందరినీ. ఆల్మోస్ట్ లైక్ ఎంత 19 మెంబర్స్. సో అందరితో కలిసి దర్శనం